హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం ఇంకా శుక్రవారం 2 రోజులదనమాట. అయితే నేను చెల్లి వాళ్ళ ఊరెళ్ళాను. మార్నింగే ఇంకా ఇంట్లో అంతా కంప్లీట్ చేసుకొని, అందరికీ లంచ్ బాక్సులన్నీ కట్టేసి, వాళ్ళకి 2 రోజులకు సరిపడా దోస పిండి, ఇంకా కొన్ని చట్నీలు అన్నీ వాళ్ళకి సెట్ చేసేసి బయలుదేరాననమాట. ఈ బస్ స్టాండ్‌ని చూస్తే ఒక రకమైన ఎమోషన్. చిన్నప్పటి నుంచి ఎన్ని సార్లొచ్చామో ఇప్పుడు చెప్పాలంటే ఈ టైంలో ఇయర్లీ వన్సే నేను ఈ బస్ స్టాండ్‌కొస్తాను. అది గూడా చెల్లెల కోసం వరలక్ష్మి వ్రతంకి తప్పకుండా తను ఇన్వైట్ చేస్తుంది. వెళ్తూ ఉంటాననమాట. అందుకని ఈ బస్ స్టాండ్ గురించి మాట్లాడానిక్కడ. నేను మార్నింగ్ 11 ఆర్ 11:20కి అలా బయలుదేరితే ఇక్కడొచ్చే వరకు ఆల్మోస్ట్ 4:30. ఇంటికొచ్చే వరకు ఇంకప్పుడు కొంచెం తినేసి అప్పుడు ఇంకా చెల్లి పనుల్లో పడిందనమాట. అయితే తను రేపటి కోసం తాంబూలంకి బ్యాంగిల్స్ అవి అన్నీ ప్యాక్ చేస్తూ ఉంది. నేను కొంచెం అటు ఇటుగా హెల్ప్ చేద్దామని జెప్పేసి ముందే వచ్చేసాను. ఇంకపోతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు పనులు అన్నీ ఎలా చేసుకుంటాం బోలెడన్ని ఉంటాయి గదా! ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇవాళంతా కొంచెం గుమ్మాలవి సెట్ చేసుకోవడము, తర్వాత తోరణాలవి ఉంటాయి గదా! చాలా పనులే ఉంటాయి. అయితే ఇక్కడ అందరికీ రేపటికి తాంబూలంలోకి ఇవ్వడం కోసం బ్యాంగిల్స్ అనేవి ప్యాక్ చేస్తూ ఉందనమాట. అయితే ఇందులో 24 ఇంకా 26 2 సైజెస్ కూడా తీసుకున్నారనమాట. ఇంకా అంటే గ్రీన్ కలర్ వచ్చి 26 వేరే కలర్ వచ్చేసి 24 అలా పెట్టుకున్నారు. అలా అయితే గుర్తుంటుంది కదా! ఇవ్వడానికని చెప్పి. ఈ వారం నేనిక్కడికొస్తానని తెలుసు. అందుకనే నేను ముందు వారమే చేసేసుకున్నా అనమాట. అలాగని నాకు మిస్ చేసుకోవడం ఇష్టముండదు. ఇంట్లో పూజ చేసుకోవాలని ఎవరికుండదు చెప్పండి. ఇంక నేను అందుకని ముందు వారమే చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే చెల్లి వాళ్ళ ఇంట్లో రెండో వారం తనతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా ఆల్రెడీ ముందు రోజే చాలా ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయన్నమాట. తోరణాలు, అలాగే బంతిపూల మాలలు అదంతా కూడా. అండ్ అలాగే ఈ వీడియోలో మీరు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు చెల్లి వాళ్ళ ఇంటికొచ్చినప్పుడల్లా అంటే నేను రిటర్న్ వెళ్ళిపోతాను కదా! ఇక్కడికొచ్చి వెళ్ళిపోయిన తర్వాత వీడియో పోస్ట్ చేసినప్పుడు హోమ్ టూర్ చేయండి అని జెప్పేసి. వీలైతే నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తా అన్నట్టుగా లైట్‌గా క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. ఇక్కడైతే అత్తమ్మ రైస్ పెడుతున్నారు. మార్నింగ్ ఇంకా నైవేద్యాలకు వాటికి కూడా. మేము ఇక్కడ పూజ దగ్గర కొన్ని సెట్ చేసుకుంటూ ఇవన్నీ ఉన్నాము. అలాగే అత్తమ్మ ఏంటంటే అందరికీ బొట్టు చెప్పడానికని ఎళ్ళేసొచ్చారు. సాయంత్రం పేరంటం ఉంటుంది కదా! అందుకని చెప్పడానికెళ్లారు. మేమైతే ఇక్కడ కొంచెం ప్రసాదాలవి చేస్తూ ఉన్నాము. సారీ అండి. అది నైవేద్యాలని చెప్పబోయి ప్రసాదాలని చెప్పేసాను. నైవేద్యం ముందు దేవుడికి పెట్టిన తర్వాత, మనము స్వీకరించే అంటే స్వామికి పెట్టిన తర్వాత మనం స్వీకరించేదాన్ని ప్రసాదం అంటాం కదా! అయితే ఇక్కడైతే ఒక 5 ఐటెమ్స్ చేస్తున్నామనమాట ఈరోజు. మనకిలాంటి పండగ రోజుల్లో ఎక్కువ హడావిడి, హైరానా పడకుండా పదేగా ఎక్కువ నైవేద్యాలవి పెట్టుకోకపోగా చిన్నగా కొంచెంగా పెట్టుకోవడమే బెటర్ కదా! అందుకని చెప్పేసి మొన్న నేను కూడా ఇంట్లో 3 రకాలు చేసుకున్నా అనమాట. ఇంకిక్కడ చెల్లెలేమంటే కొంచెం దద్దోజనం కలిపింది. అలాగే పులిహోర కూడా కలిపేసింది. ఇంకా అలాగే గారెలు కూడా వేసేసిందనమాట. ఇంకా ఇవన్నీ తనిక్కడ చూసుకుంటుండగా నేను కొంచెం పూజ దగ్గర అటు ఇటుగా అన్నీ సర్దేసి సెట్ చేసి వచ్చేసాను. అలా కూర్చొని ఉండడం నాకిష్టం ఉండదు. ఏదైనా ఒక హెల్ప్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఈలోగా నేను గూడా కేసరి గూడా చేసేసాను. ఇంకిక్కడైతే పూజ మీద గూడా కూర్చున్నాం అందరం గూడా. మంచిగా అన్నీ చదువుకుంటూనే పూజైతే మొదలుపెట్టామనమాట. ముందుగా గణపతి పూజ పసుపు గణపతిని చేసుకొని మనం పూజ చేసుకుంటాం కదా! ఇంకా తర్వాత స్వామి మంత్రాలన్నీ చదివేసి, స్వామికి బెల్లం ముక్కని నైవేద్యం పెట్టి కదిపిన తర్వాత అప్పుడు అమ్మవారి పూజ అనమాట. అమ్మవారి పూజ చేస్తూనే అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ కూడా చేసేసుకున్నారు. ఇంకా అలాగే ఇక్కడ పూజంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలవి ఇచ్చేసి, ఇంకా తోరాలవి కట్టుకున్న తర్వాత చారుమతి కథను కూడా చదువుకుంటాం కదా! ముఖ్యమైనది అదే కాబట్టి సంవత్సర కాలంగా ఎదురు చూస్తూ ఉంటాము వరలక్ష్మి వ్రతం కోసం. ఇంకా ఆ రోజైతే అసలు ఇంట్లో హడావిడి అలా ఇలా ఉండదు. ఎవ్వరైనా భక్తి కొలది, వాళ్ళ శక్తి కొలది ఎలాగైనా చేసుకోవచ్చండి. వీళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయకూడదు, అసలు వాళ్ళెందుకు జేయాలి అలాంటిది ఏమీ ఉండదు అమ్మవారి పూజకు. అమ్మను ఇంటికి ఆహ్వానించి మన శక్తి మేరకు పూజ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఇలాంటి నైవేద్యాలేవి నేను చేయలేను అనుకున్నప్పుడు ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి గూడా మనం అమ్మను కొలుచుకోవచ్చు. ఇంకా ఎంత మహిమాన్వితమైన వ్రతం కదా! ఇంకా చారుమతి కథ అంతా అయిన తర్వాత ఇక్కడ మంచిగా అమ్మవారికి
కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి శుక్రవారం రోజు పీఠం ఎప్పుడు కూడా కదపకూడదు. కదిపితే అంటే కదపకూడదు. అంటే తెలిసి తెలియక ఒక సిస్టర్ మొన్న కామెంట్ చేశారు. "అక్క నాకు తెలియక నేను కదిపేశాను" అని చెప్పేసి. ఇంకా తెలిసి తెలియక చేసేదానికి ఏమి ఉండదు కదా! అమ్మకు దండం పెట్టుకోవడమే. తెలియక చేశాను తల్లి నన్ను క్షమించు అని చెప్పి. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఎప్పుడే గాని మనం శుక్రవారం రోజు కలశం పెడతాం కాబట్టి నెక్స్ట్ డే కలపాలండి. ఆ రోజు కదపకూడదు. ఇంకిక్కడ చెల్లెలేమంటే వాయినాలు ఇస్తూ ఉంది అత్తమ్మకు, నాకు, అలాగే బుడ్డి తల్లికి గూడా. రివర్స్ చేయాలి. లాస్ట్ ఇయర్ గూడా నేనిక్కడ పూజకొచ్చాను. లాస్ట్ ఇయర్ బ్యాక్‌డ్రాప్ ఇలా వేయలేదు మేము. అంటే ఇవి కూడా శారీసే. ఆ శారీస్ కొంచెం డిఫరెంట్ కలర్స్ మ్యాచప్ చేశాను. ఈ శారీకి మాత్రం సింగిల్ కలర్ మ్యాచ్ చేశాము. ఎందుకంటే అమ్మవారికి రెడ్ కలర్ శారీ కడుతున్నాం కాబట్టి చాలా సింపుల్‌గా మామిడి తోరణాలు, అరటి కొమ్మలు, బంతి పూలతో ఎలాంటి ఆర్టిఫిషియల్‌వి ఎక్కువగా యాడ్ చేయకుండా చాలా సింపుల్‌గా అమ్మవారిని అలంకరించామనమాట. ఇంకా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడ కుంకుమ పూజ చేసిన కుంకుమను ప్రతిరోజు పెట్టుకోమని చెప్పాననమాట. అమ్మవారికి తాంబూలం గూడా ఇచ్చారు. ఇంకపోతే హోమ్ టూర్ అడిగారు గదండీ! నేను అంత పర్టిక్యులర్‌గా కాకపోయినా అలా ర్యాండమ్‌గా తీశాను. ఎందుకంటే చాలా సార్లు నేను లాస్ట్ టైమ్ మంత్రాలయం వచ్చినప్పుడు కూడా అడిగారు. అలాగే చెల్లి వాళ్ళ ఇంటికి ఒకసారి ఫ్యామిలీతో వచ్చినప్పుడు గూడా చాలా ఎక్కువ సార్లు అడిగారనమాట. ఈసారి అస్సలు మిస్ చేయకండి అని చెప్పి. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలాగుంటుంది. మొత్తం చాలా పెద్ద కారిడార్ ఉంటుందనమాట. పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు అండ్ పార్కింగ్ కూడా ఉంటుంది. కిందనే ఉంటుందనమాట. ముందనేమో తులసమ్మని పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ చిన్న వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడే అందరికీ తాంబూలం ఇచ్చిందనమాట కవి సాయంత్రము. ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను ఇందులో. ఈ వెయిటింగ్ హాల్ నుంచి ఎంటర్ అయితే ఇక్కడ మనకు పెద్ద హాల్ ఉంటుంది. ఆల్రెడీ నేను గృహప్రవేశం వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. కాకపోతే అదొక 3 ఇయర్స్ అవుతుందేమో మేబీ. అప్పుడు ఇదంతా ఉండదు కదా! జస్ట్ ఖాళీగా ఉంటుందని చెప్పి అప్పుడు నేను ఇంక్లూడ్ చేశాను అందులో. ఇదిగోండి హాల్ లుక్ అయితే ఇలాగుంటుంది. ఇక్కడ సోఫాలొచ్చేసి అటువైపున వాల్‌కి, ఇంక ఇటువైపున వాల్‌కి పెట్టారు. హాల్ ఏంటంటే చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ఇంకొకటి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఎంత ఎస్ఎఫ్‌టీ అలాగే రూమ్స్ వైస్‌గా ఎంత కొలతలు, ఇదెక్కడ, దీని లింక్స్ అని నన్ను అడగకండి ప్లీజ్. ఎందుకంటే నేను ప్రతిదీ అడిగి వాళ్ళని కూడా నేను ఇబ్బంది పెట్టలేను. ఇంకపోతే ఇదిగోండి హాల్ అయితే ఇలా ఉంటుంది. హ్మ్. పిల్లలకి చాలా ఇష్టమని చెప్పేసి చిన్ని చేప పిల్లల్ని ఇలా పాట్‌లో పెట్టుకున్నారు. ఈ దీని పిల్లలే అటువైపున పాట్‌లో ఉన్నాయన్నమాట. అవి బాగా గొడవ చేస్తున్నాయని చెప్పేసి సెపరేట్ చేశారు. ఇంకపోతే ఇది హాల్. ఇక్కడేనే మళ్ళీ మంచిగా డైనింగ్ ప్లేస్ గూడా ఉందన్నమాట. డైనింగ్ ఏమో చాలా చిన్నగా అంటే ఎక్కువ హెవీగా ఐటెమ్స్ అవి లేకుండా చాలా సింపుల్‌గా ఇలా పెట్టుకున్నారు. ఇంకా అక్కడ ట్రీలాగా అలా ఉంది కదా! అదంతా వచ్చేసి వాల్ స్టిక్కర్. హాల్లోనే చిన్న డెకర్ పీసెస్‌ని ఇక్కడ యాడ్ చేసుకున్నారనమాట. ఇంకపోతే ఇక్కడ సోఫా ఇటువైపున అండ్ అటువైపున గూడా ఉంటుంది. ఇది ఎంత ఎస్ఎఫ్టీ అనేదంతా గూడా నాకు ఏం ఐడియా లేదు. జస్ట్ మీరు అడిగారని చెప్పేసి కొన్ని క్లిప్పింగ్స్ ఇక్కడ యాడ్ చేశాను. హాల్‌లోంచి 2 బెడ్‌రూమ్స్‌కి ఎంటర్స్ ఉంటాయి. అలాగే కిచెన్ ఇంకా పూజా మందిరంకి కూడా ఈ సోఫాలు గూడా లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ తీసుకున్నారనుకుంటాను. అండ్ ఇక్కడైతే వెంటిలేషన్ చాలా బావుంటుంది మెయిన్‌లీ. మనకి ఇల్లు చిన్నదా, పెద్దదా అని కాదు. ఎక్కడున్నా సరే వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకపోతే ఇదిగోండి ఇది హాల్ లుక్ అయితే ఓవరాల్‌గా. అండ్ ఇక్కడ నుంచి కొంచెం మనకి మందిరం గూడా ఇంక్లూడ్ అవుతుందనమాట. కాస్త లోపల గుండా ఇక్కడంతా గూడా చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారో. ఇదొచ్చి ఫ్లూటెడ్ గ్లాస్ అనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. ఇది మందిరం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే పెద్ద వెంకటేశ్వర స్వామి పటం ఉంటుందనమాట ఎంట్రన్స్‌లోనే ఇలాగా. ఇంకా కిందనేమో పటాలు మనం రోజు స్వాములకు పూజ చేసుకుంటాం గదా! విగ్రహాలు, పటాలన్నీ ఇక్కడ. కిందొచ్చేస్తే స్టోరేజ్ అనమాట. బానే ఉంటుంది. చాలా స్పేషియస్‌గానే అది కూడా. ఇదొచ్చేస్తే పూజా మందిరం. ఇంకా దీనికి ఆనుకుని కిచెన్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. అండ్ డైనింగ్ పక్క గుండా
కిచెన్‌లో గూడా ఇదిగోండి ఇలా మంచిగా ప్లాంట్స్ బెట్టుకుందనమాట తను మొత్తం గూడా. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. అండ్ ఈ పక్క గుండా ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ఒక ట్యాప్. చాలా స్టోరేజ్ అనమాట. అంటే మనకి స్పేస్ కొంచెం ఎక్కువగా ఉంది అంటే దాన్ని ఏదో ఒకలాగా యుటిలైజ్ చేసి మనం సెట్ చేసుకుంటాం గదా! అలాగా మంచిగా కబోర్డ్స్ చేయించుకున్నారనమాట. ఇంకా ఈ కౌంటర్ టాప్ గూడా చాలా పెద్దదే. అలా ఎల్ షేప్‌లో ఉంటుంది. ఇటువైపు నుంచి ఆ మూలన వరకు ఎల్ షేప్‌లో కౌంటర్ టాప్ ఉంటుందనమాట. ఇంకపోతే వీళ్ళు కిచెన్‌లో కొంచెం గ్లాస్ ఐటెమ్ కాస్త తక్కువే. ఇక్కడ ఒక అపోజిట్‌లో పెట్టారు అంతే తప్పించి మిగతాదంతా వుడ్ వర్కే. ఇంకా మెయింటెనెన్స్ అంటే అత్తమ్మ, చెల్లి ఇద్దరు కలిసి చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకిలా ఉంటుంది. ఇంకా షింక్ చూసారు గదా! ఇది ఆన్‌లైన్‌లో తెప్పించారేమో మేబీ. ఇక్కడేం యూజ్ చేయరు పెద్దగా. జస్ట్ ఉంది అంటే ఉంది. మళ్ళీ యూటిలిటీలో ఉన్న దాంట్లో చాలా వరకు వాడుతూ ఉంటారు. ఓవరాల్ లుక్ అయితే కిచెన్‌లో ఇలాగుంటుంది. మంచిగా ఇక్కడ రాగి బిందెలు ఇవన్నీ కూడా. ఆపోజిట్‌లో గూడా టాల్ యూనిట్ ఉంటుందనమాట. ఆ టాల్ యూనిట్ అలాగే ఇక్కడ బాస్కెట్ ఇదంతా గూడా సెటప్ ఇలా ఉంది. ఇక్కడ చాలా చిన్న గట్టు. ఇంక ఈ గట్టు మీద పెద్దగా ఏమీ ఉండదు. జస్ట్ మిక్సీ అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా కిచెన్ అంటే మనకు చాలా ఇష్టం గదా! ఎక్కువ స్పేషియస్‌గా ఉంటే ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉంటే బావుంటుందని మనకు కొన్ని ఉంటాయి. సో, ఇలా అయితే డిజైన్ జేసుకున్నారు. ఇంకా ఇదొచ్చేసి కిచెన్ నుంచి బయటకి యూటిలిటీ ఏరియా. ఇక్కడంతా లాండ్రీ చెప్పాలంటే క్లీనింగ్ పర్పస్ లిక్విడ్స్ గానీ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు. అంటే కిచెన్‌లో వద్దు అనుకున్న వస్తువుల్ని ఇక్కడ పెట్టుకుంటారు. ఇంకా తర్వాత ఆపోజిట్‌లో ప్యూరిఫైయర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక చిన్న షింక్, వాష్ ఏరియా లాగా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదన్నమాట యూటిలిటీ అయితే. ఇంకపోతే ఇది అత్తమ్మ వాళ్ళ బెడ్‌రూమ్. స్పేషియస్‌గా ఉంటుందనమాట. ఈ బెడ్‌రూమ్ గూడా. ఇది కూడా చెల్లెలు వాళ్ళది. ఇదొచ్చేస్తే కబోర్డ్స్ అన్నీ గూడా చాలా నీట్ ఫినిషింగ్‌తో చేశారు. ఇదొచ్చేసి కంపెనీ వర్క్ అనమాట. వాళ్ళు ఇక్కడుండి మెజర్‌మెంట్స్ అది తీసుకొని చేశారనమాట. మనమేమి ఐటెమ్స్ తేవడం అదంతా ఏమీ ఉండదు. జస్ట్ ఈ రూమ్ అయితే ఇలాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న డ్రెస్సింగ్ రూమ్‌లా ఉంటుందనమాట. ఇక్కడ చక్కగా మిర్రర్ ఇలా యూ షేప్‌లో ఉంటుంది. ప్రతి రూమ్‌లో గూడా అటాచ్డ్ వాష్‌రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అనేది ఎక్స్‌ట్రాగా యాడ్ అయిందనమాట. ఇంక ఇదొచ్చేస్తే కంప్లీట్‌గా త్రిబుల్ బెడ్‌రూమ్ హౌస్ ఇంకా ఇండిపెండెంట్ హౌస్ అనమాట. చాలా స్పేషియస్‌గానే ఉంటుంది. ఇంకా ఇదండి మీరడిగిన హోమ్ టూర్ అయితే ఇంకా నన్ను మళ్ళీ అడగరనే అనుకుంటున్నాను. ఇంకపోతే ఈవినింగ్ పేరెంటాలుంటాయి కదా! సాయంత్రం మళ్ళీ పూజ అది కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలవి ఇస్తుందనమాట చెల్లి. కొంచెం హెల్పింగ్‌గా ఉంటుందని చెప్పేసి నేను మధ్యాహ్నమే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ కుదరలేదు. నన్నస్సలు పంపించలేదు. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే అంటే సాటర్‌డే మార్నింగ్ అలాగొచ్చాననమాట హైదరాబాద్‌కి. సో, అందువల్లనే మన వీడియో అనేది లేట్ అయిపోయింది. అండ్ నాకు జర్నీ చేసి వచ్చేస్తే కొంచెం రెస్ట్ కావాలనిపిస్తుంది. సో, ఒక 2 డేస్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ కొన్ని ఫంక్షన్స్ ఉంటే అటెండ్ అయిపోయి ఇప్పుడు నేను వీడియో అనేది పోస్ట్ చేయగలిగా. ఇక్కడ ఈ పాప చూడండి అసలు ఎలాగంటే కంటిన్యూయస్‌గా నవ్వుతానే ఉంది. అసలు స్టాప్ చేయట్లేదు. తనని చూసి మేము కూడా నవ్వుతూనే ఉన్నాం. ఇంకా పూజ అయితే చాలా జరిగింది. మీరందరూ గూడా వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనే అనుకుంటున్నాను. వీలైతే కింద కామెంట్‌లో నాతో మాట్లాడండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వారం చెల్లితో వరలక్ష్మి వ్రతం చేసుకున్నా ఇక్కడ.